నాడు పికాసో జయంతి సందర్భంగా సృష్టి ఆర్ట్స్ అకాడమీ, నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో 100 గంటల పాటు 100 చిత్రాలు నిర్విరామంగా చిత్రీకరించే నాన్ స్టాప్ పెయింటింగ్ వర్క్షాప్ ఒంగోలు పట్టణంలో హైద్రీ క్లబ్లో గత నెల 25/10/2015 ప్రారంభమై 29/10/2015 గురువారం ముగిసింది. కొంతమంది ఆర్టిస్టులు విభిన్నమైన రంగాలకు సంబంధించిన వాళ్ళు, అంటే అబ్స్ట్రాక్ట్, మోడర్న్, రియలిస్టిక్, ఇలా సెమీ రియలిజం, ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ తోటి ఇక్కడ పాల్గొంటున్నారు. అది ఒంగోలులో జరగటం విశేషం. పికాసో జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలో నిర్విరామ చిత్రకళ వర్క్షాప్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎంతోమంది చిత్రకారులు ఉన్నారు. చాలామందికి ఈ చిత్రకళ పట్ల అభిరుచి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక పెద్ద ప్రముఖమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని సృష్టి ఆర్ట్ అకాడమీ, నేను అలాగే కొంతమంది మిత్రులను కలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఇటువంటి పెద్ద కార్యక్రమం జరగలేదు. వర్క్షాప్ కు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి చిత్రకారులు విచ్చేసి అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. ఈ వర్ణ నిచ్చల చిత్రాలు చూపర్లకు ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. ప్రపంచ రికార్డు కోసం 100 గంటల పాటు 100 చిత్రాల పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొని చిత్రాలు చిత్రీకరించడం తమకు ఎంతో ఆనందదాయకమని చిత్రకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పేరు అమిర్ జాను, నేను నెల్లూరు నుంచి వచ్చాను.
ఈ 100 అవర్స్ నాన్ స్టాప్ పెయింటింగ్లో 100 మంది ఆర్టిస్టులు పాల్గొనే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు బుద్ధుడి పిక్చర్ మీద, ఆయన లైఫ్ మీద రాయి ఆకులు అవి సింబాలిక్గా ఇచ్చిన పిక్చర్ని నేను యాక్రిలిక్ కలర్తో చేశాను. ఇది ఆర్టిస్టుల్లో ఎంకరేజ్మెంట్ కోసంగా వీళ్ళు సృష్టి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు చేసే ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా విజయం సాధించి మంచి రికార్డులు సాధిస్తుందని కోరుకుంటున్నాను. I am Hussein from Chennai. I came for this Guinness World Record 100 hours participating 100 artists. So I am the one of the participant. So I am happy to participate in this painting event. So I am doing the painting of abstract work in the nature. I took the subject nature. So in this I want to give the my feeling about nature in the I am transferring in the canvas. నేను నెల్లూరు నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశాను. నేను వేసిన చిత్రం మొన్న రాజధాని నిర్మాణం జరిగింది కదా, అమరావతి నిర్మాణం, ఆ సబ్జెక్ట్ ఆధారంగా వేసిన చిత్రం అది. యాక్రిలిక్ కలర్స్తో వేశాను. నేను కోయంబత్తూరు నుంచి వచ్చున్నాను. మై నేమ్ ఇస్ రాజు గోపాల్. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్. Ravindra given us very good opportunity for paint abstract paint. It's a very 100 hours, 100 artists. And it is nice. It's a get together also. I will learn more things from this camp. And I got us another 2015 as very good record for me. And this Ongal is remember on my life. నా పేరు సునీత రవి. నేను నెల్లూరు నుంచి వచ్చానండి. 100 అవర్స్ నాన్ స్టాప్ పెయింటింగ్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకంగా ఇట్లాంటి ఈవెంట్ని అరేంజ్ చేసినటువంటి రవీంద్ర గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు మనసారా తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. ఇది నైఫ్ ఆర్ట్ అండి. నేను నైఫ్తో ఆర్ట్ వేయడం జరిగింది, ల్యాండ్స్కేప్ పెయింటింగ్ని. Myself Abdul Salam Khan. I am working as an assistant professor in APG Satya University. I am very much lucky to selected for North India to participate the 100-hour non-stop painting camp and organized by the Srishti Art Academy, as well as the in co-collaboration of the Prakasam Nehru Yuva Center. In my painting, I depict the Pablo Picasso. It's the attribute to the Pablo Picasso and the Cubist form. Here I treated as the Pablo Picasso portrait as a thinker, and I put all the elements which is he done in the Guernica painting. Guernica is one of the world famous painting done by the Pablo Picasso. నా పేరు విఘ్నేష్ అంజన్. నేను 4th క్లాస్ అపెక్స్ టెక్నో స్కూల్లో చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. నా గురువు గారి పేరు రవీంద్ర సార్. నేను 100 అవర్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 3 అవర్స్లో రాధాకృష్ణ బొమ్మని కంప్లీట్ చేశాను. నేను చాలా ఫెస్టివల్స్ టాపిక్స్ మీద బొమ్మలు వేశాను. సంతపేట సాయిబాబా గుడిలో ప్రపంచ రికార్డ్ 3x6 క్యాన్వాస్పై సాయిబాబా బొమ్మని విభూది, గ్రంథం, కుంకుమ, డూప్ స్టిక్స్, ఫెవికాల్తో ప్రపంచ రికార్డ్ చేశాను. నా పేరు గిరిజాపర్ణ. చాలా ఏళ్ళ తర్వాత ఈ సృష్టి అకాడమీ ద్వారా నేను మళ్ళీ తిరిగి డ్రాయింగ్ అనేది వేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమందికి చాలామందికి ఇది అవకాశం ఇస్తోంది. చాలామంది ఆర్టిస్టులకి అవకాశం లేక వేయలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా దీని ద్వారా వాళ్ళ ప్రతిభను బయట చాటిప్పుకునే అవకాశం ఉంది. ఇలాంటి ద్వారా అందరికీ ఎంకరేజ్మెంట్ వస్తుంది. చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకొని చాలా బాగా వేయాలని ఆశిస్తుంది. ప్రకాశం జిల్లాలో కరవాది గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 100 గంటలు
ఈ ప్రోగ్రాంకి ఈ ఆయిల్ కలర్స్ బొమ్మని పెయింటింగ్ చేయడానికి నన్ను ఆహ్వానించారు. దీన్ని బట్టి నేను 4 గంటలు శ్రమపడి ఈ పెయింటింగ్ వేశాను. ఇంకా టైం కానీ ఉంటే ఇంకా బాగా అందంగా వేయగలను, కానీ టైం చాలలేదు కాబట్టి అంతవరకు వేశాను. ఈ పెయింటింగ్ని నా అంటే చిన్నతనం నుంచి ఇట్లా వరల్డ్ రికార్డ్ నేనే ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. కానీ సృష్టి ఆర్ట్ అకాడమీ తరపున ఈ పెయింటింగ్ ఇట్లా వరల్డ్ రికార్డ్ చేయడం చాలా గొప్ప విషయం. ప్రకాశం జిల్లాలో మెచ్చుకోదగిన ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను చేపట్టి నేను కూడా దానిలో పాల్గొని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శేషబ్రహ్మం ఏలూరి, మాది ఇక్కడ ఒంగోలే. నేను హైదరాబాద్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటివరకు చాలా క్యాంపుల్లో, వర్క్షాప్స్లో, ఇంకా ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నాను. కానీ ఫస్ట్ టైం ఇట్లా 100 అవర్స్ 100 ఆర్టిస్టులతో అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మొదట్లో రవీంద్ర చెప్పినప్పుడు ఎలా ఉంటుందో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ వర్క్షాప్ అని అనుకున్నా. కానీ ఈరోజు ఇక్కడ 2వ రోజు చూస్తుంటే కంటిన్యూగా ఆర్టిస్టులు రావటం, యాక్టివ్గా డే అండ్ నైట్ వర్క్ చేయటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది. చూసే ఆర్టిస్టులకి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క టెక్నిక్ని చేస్తున్నారు. వాళ్ళ వర్క్ చూసినప్పుడు మనకు కూడా కొన్ని కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. నేను నిన్నటి రోజు ఈ స్ట్రీట్ పెయింటింగ్ చేశాను. దీంట్లో పర్స్పెక్టివ్స్ చూపిస్తూ మన ఇండియన్ ఒక ఓల్డ్ సిటీస్లో ఉండేటటువంటి ఇరుకైన స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, బిల్డింగ్స్, వాటిల్లో ఉండే కలర్స్, ఆ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ కలర్ థీమ్ నేను ఇందులో రిప్రజెంట్ చేశాను. ఈ క్యాంప్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఎందుకంటే ఇంతమంది 100 మంది ఆర్టిస్టులని కలవటం, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ చేసుకోవటం, వాళ్ళ వర్క్స్ని చూడటం, చాలామంది తెలియని ఆర్టిస్టులు 4-5 స్టేట్స్ నుంచి రావటం అనేది ఒంగోలు లాంటి ఒక చిన్న పట్టణానికి ఇది ఒక అపరూపమైన విషయం అని అనుకోవాలి. బయట అధికారులు ఎవరో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని హడావుడిగా ఉండి ఈ ప్రోగ్రాంకి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. కానీ ఇది అన్నిట్లో ఇప్పటివరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లోకి ఇది బెస్ట్ ప్రోగ్రాంగా నాకు అనిపిస్తుంది.